సభా విజ్ఞాపన. ఈ అచల బోధ సద్గురు శివరామదీక్షితార్యులు ధరలో వేయు విధంబుల చాటగా ఉపాయమునన్ గురుని చేరే పండితులారా. సర్వం బెరుగు సర్వజ్ఞులారా, నా విన్నపం బొక్కటున్నది దీవినుడి. నా విన్నపం బొక్కటున్నది దీవినుడి. న్యాయమౌ మార్గము రాజా బాట దిగాన, కాయక్లేశములొంది హాయిని జందనేరని జన్మమేటికి. స్నేయులై గురురాయు చెంతను హాజరై జోహారు చేయుడి పండితులారా. సర్వం బెరుగు సర్వజ్ఞులారా. జై నిజ గురుభ్యో నమః. మహాద్వైత కేసరి నుండి ఈరోజు మనం సభా విజ్ఞాపనలో మొదటి కందార్థం. అయ్యలారా, శ్రీ కూరాకుల దుర్గానంద సరస్వతి పంచదశి స్వాముల వారు సభలో ఉన్న పెద్దలకు విన్నవించుకుంటూ ఉన్నారు. ఈ మహాద్వైత కేసరి అనబడేటువంటి గ్రంథ రచన, ఆ మిత్రకందార్థముల యొక్క కూర్పు ఎలా చేయబోతున్నాను, దేనిని ప్రామాణికంగా స్వీకరించి ఇవి చెప్పబోతున్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు పెద్దలకు. అలా విన్నపం కావిస్తూ ఉన్నారు. ఇది మన పూర్వాచార్యులైనటువంటి ఈ అచల సాహిత్యాన్ని మనకు అందజేసినటువంటి మహనీయులు అందరూ కూడా ఏ సాంప్రదాయం అయితే పాటించారో అదే చేస్తూ ఉన్నారు ఇక్కడ దుర్గానందులు. అయ్యలారా, ఈ అచల బోధ ఇది మతములతో కూడి మితములో తెలియజేసేటువంటి బోధ కాదు, పరిపూర్ణ బోధ. మిగిలినటువంటి బోధలన్నిటినీ కూడా ఒక త్రాచులో వేసినట్లయితే దీనికి సాటయ్యేటువంటివి లేవు. ఎందుకంటే నేను ఉండగానే నేను రహితమై నిరంతరము కూడా భ్రాంతి లేనటువంటి అశరీర విధానంతో సాగేటువంటి బోధ, అందరికీ సులభోప్రాయమైనటువంటి బోధ ఇది. ఏదైతే నీకు కానబడుతూ లేక వినబడుతూ తన్మాత్ర సహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని రెప్పపాటులో అదృశ్యమయ్యేటువంటి సూచన నిజగురు సూచన. అలాంటిది అచల బోధ. 43 అక్షరములతో రంగరించినటువంటి బోధ ఇది. ఇది ఎలా మనకు సంప్రాప్తమైనది అంటే, ఈ అచల బోధ సద్గురు శివరామ దీక్షితార్యులు ధరలో వేయి విధంబుల చాటగా. ఇది ఎవరు? ఇది ఎప్పటి నుంచి ఉన్నది ఈ పరిపూర్ణ బోధ? సనాతనముగా ఋష్యాదుల మొదలుకొని ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా దీనిని ఒక సిద్ధాంతీకరించినటువంటి బృహద్వాసిష్టము అనేటువంటి పేరిట మనకు అందజేసినటువంటి వారు శ్రీధర స్వాముల వారి శిష్యులైనటువంటి శివరామ దీక్షితులు. శివరామ దీక్షితులకు పూర్వము అచల బోధ లేదా అంటే ఉన్నది, అయితే ఒక సిద్ధాంతముగా లేదిది. అలాంటి దానిని సిద్ధాంతీకరించి మిగిలినటువంటి మార్గములు ఏవైతే ఉన్నావో భ్రాంతిజన్య మార్గములను ప్రక్కన పెట్టినటువంటి నిజ గురు పథమైనటువంటిది ఈ బోధ. ఇది శ్రీధర స్వాముల వారి దయతో శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షితుల వారు అందజేసినటువంటి సిద్ధాంతం ఈ అచల బోధ.
అయితే ఇది ఎలా చాటారు? 1000 విధంబుల చాటగా. ఏదో ఒక మాట చెప్పి శిష్యునికి ఇంతే అని అనలేదు. శిష్యుని యొక్క సంశయము పూర్తిగా రహితపరచేంత వరకు కూడా గురువు శిష్యుని వెన్నంటి ఉండి చంకలో కూనలాగా బోధించారు. నిరంతరము కూడా తనను ఆశ్రయించినటువంటి శిష్యుని, ఆసక్తి కలిగినటువంటి శిష్యుని, ఈ విషయాన్ని మనం గమనించాలి. శిష్యునికి ఆసక్తి లేనట్లయితే గురువు ఎంతగా చెప్పినా ప్రయోజనం ఉండదు. ప్రక్కత్రోవలు చూసేటువంటి శిష్యునకు ఏ గురువు కూడా సరిగా బోధన చేయలేడు. తన గురువును తల్లి, తండ్రి, దొర, దాతగా ఎవరైతే భావిస్తూ గురువుకు పరిచర్యలు చేస్తూ, ఎవరైతే గురువాక్యాన్ని మేరక, గురువాజ్ఞను మేరక ఉంటారో వారికి అత్యంత సులభమైనటువంటిది పరిపూర్ణ బోధ. దీనికి పాండిత్యము అవసరం లేదు, పెద్ద చదువుని కావలసిన అవసరము లేదు. మన సాంప్రదాయంలో ఎందరో ఉన్నారు సరి అయినటువంటి ఈ బాహ్య సంబంధమైనటువంటి చదువులు చదవనటువంటి వారు. చదవవలసినటువంటిది గురు చదువు, గురు మేల్క కావలసింది. అలాంటి దానిని ఎన్నో విధములుగా శిష్యుని యొక్క ఆసక్తిని గమనించి ఏ విధముగా తెలియజేస్తే శిష్యుడు తెలుసుకుంటాడు అనే విషయాన్ని గమనించి పలు విధములుగా చాటారు ఈ బోధను మహనీయులైనటువంటి మన పూర్వాచార్యులు. 1000 విధంబుల చాటగా ఉపాయమునను గురుని జేరే పండితులారా. ఎలా చేరారు వీళ్ళు? ఉపాయముతో చేరారు. ఈ ఉపాయమే ప్రధానమైనటువంటిది. ఎవరిని పడితే వారిని గురువుగా స్వీకరించటం కాదు. ఎవరు 4 మాటలు కమ్మగా చెప్పారనే ఉద్దేశంతో, చాలా బాగా చెప్పారనే ఉద్దేశంతో గురువును చేరటం కాదు. ఎవరైతే నీ భ్రాంతిని రహితం చేయగలరో అలాంటి వారిని, వారి ఉనికి తెలుసుకొని, వారి శిష్యుల ద్వారా వారి నడవడిని తెలిసికొని వారు నిజమైనటువంటి అశరీరులా కాదా అనేటువంటి విషయాన్ని సరిగా గురుని ఎన్నిక జరిగేటువంటిదే ఈ ఉపాయం. అలా ఉపాయమునన్ గురుని చేరే పండితులారా. అలా గురుని చేరినటువంటి వారు పండితులే. వారు పండినటువంటి వారే వారు. సర్వం బెరుగు సర్వజ్ఞులారా. అయ్యలారా, మీరు సర్వాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞులయ్యా. మీతో తెలియజేస్తూ ఉన్నానయ్యా. మీలాంటి హనుమంతుని ముందు నాలాంటి ఈ చిన్న మర్కటాలు, కుప్పిగంతులు ఎలా చెల్లతాయి? నా విన్నపం ఒక్కటున్నది, ఇది వినుడి. న్యాయమౌ మార్గము రాజబాటదిగానా. నా విన్నపం ఉన్నదయ్యా, నేను విన్నవించుకుంటూ ఉన్నాను మీతో ఒకటి. ఇది వినండి అయ్యా. ఏంటంటే న్యాయమైనటువంటి మార్గం ఇది. గురు శిష్య న్యాయమైనటువంటి మార్గం ఇది. ఇది అన్యాయమైనటువంటి మార్గము కాదు. ఇది ఒకరిని భ్రమ చెందించేటువంటి మార్గము కాదిది. మాయల మార్గము కాదయ్యా ఇది. మాయలాడి మార్గము కాదిది. ఇది న్యాయమైనటువంటి గురు శిష్య మార్గం ఇది. అయితే ఎలాంటి బాటిది? రాజబాటదిగానా. శివరామ దీక్షితుల వారు మనకు అందజేసినటువంటి మార్గము రాజబాటది. అది మలుపులు ఉండబడేటువంటి బాట కాదది. ఒక దగ్గర వంకర టెంకరలుగా నీవు ప్రయాణించేదానికి వీలు కానటువంటిది కాదు. మధ్యలో నిరోధకాలు ఎక్కడా ఉండవు ఈ మార్గంలో. అందువల్ల ఇది రాజమార్గం ఇది. అయితే అయ్యలారా, కాయక్లేశములొంది హాయిని జందనేరని జన్మమేటికి. కాయక్లేశములుంది నిరంతరం కూడా ఈ దేహ బాధ, ఈ ఆకలి తప్పులు, అవే క్లేశములు. జనన మరణములు, సంకల్ప వికల్పములు, ఈ షడూర్ములతో, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక అనబడేటువంటి తాపత్రయములతో, దేహధన పుత్ర ఈషణత్రయములతో, లోకశాస్త్ర దేహ వాసనలతో ఎందుకయ్యా ఇది? వాటితో హాయి లేదు. అయితే వాటిని పక్కన పెట్టి
హాయిని జందనేరని జన్మమేటికి. ఈ హాయి ఎక్కడ ఉన్నది? గురుని సన్నిధే హాయి. ఇంకా ఎక్కడా ఏది మనం అనుకునేటువంటి బాహ్య సంబంధమైనటువంటి కాసేపు ఉండబడేటువంటి ఆ సుఖమో లేకపోతే దేహానికి బడలెక తెచ్చుకునేటువంటి విధానమో అది కాదయ్యా హాయి. నిరంతర హాయి ఏదంటే గురు సన్నిధి, గురు సన్నిధానమే హాయి. స్నేయులై గురురాయు చెంతకు హాజరై జోహారు చేయుడి. స్నేయులై ఎంత పదాన్ని వాడారు దుర్గానంద పంచదశి స్వాములు వారు. గురువుతో స్నేహం చేయమంటున్నారు, నెయ్యము చేయమంటున్నారు. ఎలా ఉండాలి అది? భయముతో కూడినటువంటి స్నేహం అయి ఉండాలి. అది భక్తి, నిజమైనటువంటి స్నేహం అదే. గురువుతో ఉండవలసింది ఏంటి? భయముతో కూడినటువంటి స్నేహం ఉండాలి. అది అభయమై ఉండాలి. అది గురు రాయు చెంతకు హాజరై. దుర్గానంద పంచదశి స్వాములు వారు కొన్ని పదప్రయోగాలు చాలా ఘనంగా చేశారు. హాజరై అంటే అక్కడికి వెళ్ళి వచ్చి ఉన్నవారు హాజరు అంటారు. కోస్తా ప్రాంతాల్లో అయితే ఎదుట అంటారు. అంటే ప్రత్యక్షంగా గురువు చెంత చేరి గురు సమీపంలో గురు సన్నిధిలో ఉండటమే హాజరు. జోహారు చేయడి. జోహారు చేయటం అంటే అంజలి ఘటించండి, అభివందనం చేయాలి గురువుకి. అదే కైమోడ్పు లేక గురువుకి నమస్కారం చేయటం, గురువుని మ్రొక్కటం, అదే జోహారు. అలా జోహారు చేయుడి పండితులారా, సర్వం వెలుగు సర్వజ్ఞులారా అని మనకు సభా విజ్ఞాపనను కావిస్తూ ఉన్నారు. తర్వాయి మిత్రకందార్థం రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.